హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కాలప్ నెక్కి పైపింగ్ చేసిన తర్వాత దాని పక్క స్టోన్ లేస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, కొంచెం అయితే స్టిచ్ చేసేసాను. తర్వాత వీడియో తీద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, మనకి కరెక్ట్గా ఆ స్కాలప్ తిరిగే దగ్గర లేస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కుట్టేటప్పుడు కరెక్ట్గా ఆ లేస్కి జాయింట్ అనేది మనం కట్ చేసామా లేకపోతే అలాగే కుట్టామా అన్నట్టు ఉండాలండి ఫినిషింగ్ అనేది. కాబట్టి లేస్ అనేది కొంచెం దగ్గరగా జరుపుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా ఒక 2 లైన్స్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే షార్ప్నెస్ తిరుగుతుందో దానికన్నా ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నట్లయితే ఇటువైపు తిప్పుకున్నప్పుడు దానికి జాయింట్ వేసినప్పుడు కరెక్ట్గా మనకి షేప్ అనేది ఎక్కడా కూడా జాయింట్ వేసినట్టు తెలియకుండా వస్తుంది. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. స్టోన్ లేస్ కుట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా సూది అనేది విరిగిపోయే అవకాశం ఉంటుందండి. సూది విరిగినా పర్వాలేదు, కానీ ఆ సూదికున్న ఎడ్జ్ అనేది బాబిన్ కేసులో వెళ్ళి విరుక్కున్నట్లయితే మనకి మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఈ కార్నర్ తిరిగే ప్రతి చోట కూడా మనము లైన్స్ అనేటివి కొన్ని ఎక్స్ట్రాగా ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రాగా వదులుకొని మనం మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు ఈ లేస్ని కరెక్ట్గా ఆ జాయింట్ అతుక్కునేలాగా చూసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకొని అలాగే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకున్నట్లయితే లేస్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ రౌండ్ నెక్కే కదండి, కట్ వర్క్ నెక్కకైనా సరే ఏ షేప్ నెక్కకైనా స్టోన్ లేస్ అనేది కుట్టుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చినట్లయితే బ్యాక్ నెక్ అనేది లేస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. నేను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తున్నానండి. ఒకవైపు చూడండి, ఇక్కడ మనం షోల్డర్ జాయిన్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం మందంగా ఉంటుంది. అలాంటప్పుడు వెనక నుంచి ఇలా చేత్తో లాగినట్టు కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇలా చివరి వరకు కుట్టుకున్నట్లయితే మనకి కట్ వర్క్ నెక్కి లేస్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కార్నర్స్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.